ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 7న మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఆ రోజు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. మేము పాలకులం కాదు సేవకులము అని. ఈరోజు 119 కాన్స్టిట్యున్సీల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు పాలకులు కాదు మేము సేవకులం అనే భావనతోటే పనిచేస్తా ఉన్నారు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ఎక్కడ సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయో కొద్దిపాటి ఎఫర్ట్ పెడితే ఆ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అటువంటి దగ్గర మేము ఇమ్మీడియట్ గా మా కార్యకర్తలు అందరం కూడా నాయకులు ఎమ్మెల్యేతో సహా గ్రామాల్లో ఉన్న కార్యకర్త దాకా అందరం కూడా శ్రమదానం చేసి ఆ సమస్యను పరిష్కారం చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ఈ దృక్పథంతో మొట్టమొదటగా బీఈడి కాలేజీలో ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవని తెలిస్తే మేమందరం కూడా చందాలు వేసుకొని ఆ టాయిలెట్లు కట్టినాం. తర్వాత గవర్నమెంట్ శాంక్షన్ అయ్యి వచ్చే వరకు అది పర్మనెంట్ అయితే స్ట్రక్చర్, కానీ ఇమ్మీడియట్ గా వాళ్ళకు రిలీఫ్ అందియడానికి అక్కడ మొదలు పెట్టినాం. ఈ రెసిడెన్షియల్ పాఠశాలకు మేము నిన్న వచ్చినాం. రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రామ్ లో భాగంగా కామన్ డైట్ ప్లాన్ ఆవిష్కరించడానికి వస్తే ఇక్కడ ప్రిన్సిపల్ గారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న సమస్య చెప్పిండ్రు. మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళ లోపల అడవిలాగా మొత్తం జమ్మి పెరిగింది. పాములు, తర్వాత అడవి పందులు అవన్నీ సాయంత్రం కాగానే పిల్లలు హాస్టళ్లకు పోగానే అవన్నీ వచ్చి ఇక్కడ మొత్తం కూడా విహారం చేస్తుండే. పిల్లలు బయటికి రావడానికి ఇబ్బంది పడతా ఉండే. 10 సంవత్సరాలు ఎంతో మందికి చెప్తే కూడా ఈ సమస్య పరిష్కారం కాలే. అది ఇమ్మీడియట్ గా మేము నిర్ణయం తీసుకొని ఈ రోజు మొత్తం కూడా డోజర్లతోటి జేసీబీలతోటి మా కార్యకర్తలందరూ కూడా వచ్చి శ్రమదానం చేస్తా ఉన్నారు. ఓ 2 రోజుల్లో మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని క్లీన్ గా చేస్తాం. పిల్లలు మంచి వాతావరణంలో వాళ్ళు ఆటపాటలు చదువు నేర్చుకోవాలి. పాములు కూడా రూమ్లలోకి వచ్చే పరిస్థితి ఉండే. ఇప్పుడు వీలైనంత వరకు వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రతి ఆదివారం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏదో ఒక గ్రామంలో గాని పట్టణంలో గాని ఎక్కడైతే చెత్త పేరుకొని పోయిందో, ఎక్కడైతే ఇబ్బంది ఉందో శ్రమదానం చేయాలని చెప్పి మేము అందరం నిర్ణయం తీసుకున్నాం. మొత్తం తెలంగాణ మొత్తం రాష్ట్రానికి మా మహబూబ్ నగర్ లోని కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఉదాహరణగా నిలుస్తారు. మా మున్సిపల్ చైర్మన్ గారు, మా ముడా చైర్మన్ గారు, మా గ్రంథాలయ చైర్మన్ గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భవిష్యత్తులో పాల్గొంటారు. ఇంకా అనేక సమస్యలు పరిష్కారం చేయాల్సినవి ఉన్నాయి మహబూబ్నగర్ పట్టణంలో. అంటే కొద్దిపాటి చొరవ మేము చూపిస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి మేము సైతం అన్నట్టుగా మా వంతు కార్యక్రమం మేము చేస్తాం. రాజకీయ నాయకులం అంటే ప్రజల్ని భయపెట్టియడము, బెదిరియడం కాదు. ప్రజల సంక్షేమం కోసం సేవకులుగా మారడం. అధికారంలోకి రాగానే ఇక మేము పాలకులము, మాకు తిరుగులేదు అని చెప్పే భావన గతంలో ఉండేది. కానీ ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకు స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ప్రజలకు సేవ చేయాలి, మాకు ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి 5 సంవత్సరాలు సేవ చేస్తామనే దృక్పథం మా నాయకులందరిలో కూడా వచ్చింది. ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నాంది కావాలి. మా కోడూరు అలా బీఈడి కాలేజీ ఆ కోడూరు ఇది ఒక ఎగ్జాంపుల్ గా కావాలి. కోడూరు ఎస్సీ గురుకులము అక్కడ పట్టణంలో ఉన్న బీఈడి కాలేజీ ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిలవాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయమని చెప్పి మా నాయకులందరికీ, చైర్మన్ గారులకు చెప్పినాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి రాజకీయాన్ని ప్రజలకు చూపించాలి. సేవకులుగా రాజకీయ నాయకుడు ఉంటే ఎంత బాగుంటది, ఎంత అద్భుతంగా ఉంటది అని చెప్పి ప్రత్యక్షంగా చూపించాలని చెప్పి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం.